డైరెక్టర్ అనిల్ రావుపుడి ఆశీస్సులతో మన భాస్కర్ ఓ సినిమా తీయబోతున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సార్, మీ ఇన్స్పిరేషన్ తో ఒక సినిమా తీస్తున్నా. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. హీరో గారిని కలవాలి. హీరో గారు, 6 ఇళ్లలో ఇల్లు తిరిగి పాచి పని చేసుకుని దానిలో ఉన్నావు. నీకు నేను కట్ చెప్పాలా? పాచి పని చేసుకునేది కాదు సార్. మరి ఎవర్రా? హీరో గారి వైఫ్. హీరో గారికి కూడా పిలిచేస్తే ఒకేసారి కట్ చెప్పేస్తా. అవసరం లేదు, నా కథ చెప్పాకే నా హీరో గారికి చెప్పాలి. యాక్చువల్ గా హీరో హీరోయిన్ ఒక రోజు పార్క్ చేంజ్ చేస్తారు. అది చెప్పు. వచ్చి అంటే నువ్వు చేసే పనులని చెప్పకుండా హీరో గారు పిలిపించండి, ఒకేసారి చెప్తా. ఏమండి బిడ్డ, ఇది నా అడ్డ. ఆ ఏరియాలోకి వెళ్ళి కళ్ళజోడు పెట్టుకోకండి సార్. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు మళ్ళీ వెనక్కి రావట్లేదు. ఎవరు పంపించారు? అనిల్ గారు పంపించారు సార్. అన్న మీరు పంపించారా? నేను చెప్పాను కదన్న, మన F2K డేట్లు లేవు. కథ ఏంటో చెప్పు. జయు సినిమాని మళ్ళీ రీటేక్ చేస్తున్నాం. హీరోయిన్ ఎవరిని పెడుతున్నావు? హీరోయిన్ శ్రద్ధా గారిని అనుకుంటున్నాను సార్. బా, మన పక్కన ఆనర్ కదరా, తెలుసు కదా నీకు. మినిమం ఉండాలి మనకంటే. ఇదిగో సినిమా ఎలా ఉండాలో తెలుసా? భారీగా ఉండాలి. ఓకే, ప్రతి ఫ్రేమ్ లో కూడా మీకు భారీతనం కనబడుతుంది. హీరోయిన్ పట్టీలతో ఎలా వస్తూ ఉంటుంది. ఓపెనింగ్ సాంగ్ ఎలా ఉంటది? సూపర్ అయ్యా. పెరగండి సార్. ఏంటి సార్ అది ఎలా ఉంది? మీరే కదా సార్ సినిమా భారీగా ఉండాలన్నారు. అందుకని నేను సినిమా భారీగా ఉండాలన్నాను. బరియర్గా ఉన్నంత ఉండాలలేదు. ఏంటి సార్ ఇది? ఎవరిది? సదా సార్. ఇది సదా ఏంటి సార్? మీరే చెప్పారు శ్రద్ధా గారు వద్దని, అందుకే ఇవన్నీ పెట్టాం. ఏమో నేను హీరోయిన్ నాకు నచ్చలేదు, తీసేయండి. అగ్రిమెంట్ రాసావు, మూసుకొని చేయాల్సిందే. కూర్చోండి సార్, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం. అమ్మాయికి పట్టీలంటే చాలా ఇష్టం. మీరు తొడలో పెట్టని చెప్తాను, కూర్చోండి. ఈ తొడ మీద తను కాలు వేస్తుంది, నువ్వు పట్టీలు పెట్టాలి. మరి కైమా ఎవరు తింటారు? ఏ కైమా? అది కాలేసాక ఇది కైమా అయిపోద్దిగా. సినిమాలు అలాగే పెడతాడు నితిన్. రెడీ? దీని సైజుకి అది పట్టి సరిపోద్దా? ఒక నిమిషం ఆగు. ఏం చేస్తున్నారు సార్? మడతాలు దింపు కడతాను. ఈ కాలుకి పెట్టవా? ఇచ్చిన 2 పట్టీలు ఒక్క కాలికే సరిపోయింది, మళ్ళీ ఈ కాలు కూడా పెట్టాలా? నెక్స్ట్ లేదో దానికి చెప్పండి. పాప రామ్మా. సార్, అద్భుతమైన సాంగ్. అమ్మాయి పళ్ళొట్టుకొస్తూ ఉంటుంది, మీరు పాట. మ్యూజిక్. రానంటూనే సిన్నదో రావులోరి గుడికొచ్చే సిన్నదో. ఇది చిన్నదా పిచ్చేసా లేకండి. అది గుద్దితే పోయి రష్మి ఒంట్లో పడ్డాను. తీసి వేరే దాన్ని పెట్టరా. సార్ ఒప్పుకున్నారు, భారీగా కావాలన్నారు, భారీగా పెట్టాం. నెక్స్ట్ సీన్ అయితే మీకు మధ్య పోద్ది. సెటప్ ప్లీజ్. హీరోయిన్ పడుకుంటూ ఉంటుంది, అమ్మాయిని పట్టుకొని అమాంతం పైకి వెళ్ళాలి. మీరు దాన్ని ఎవరు ఎత్తుకునేది? ట్రై చేయండి. తెలుసునా నా మనసు నీదేనని. ఒకసారి లేకు అమ్మా. దాని అంతటా అది లేకపోవడానికి 5 నిమిషాలు పట్టింది. దాన్ని నేను లేపాలా? ఎలా కనపడుతున్నాడు నీ కంటికి? ఓ పని చేద్దాం, హీరోయిన్ పైన ఉంటది, మిమ్మల్ని లేపుతుంది. అది నా మీద పడితే నలుగురు నన్ను లేపుతారు. లేదు సార్, ట్రై చేద్దాం సార్. ఇంపార్టెంట్ సీన్. కూర్చోండి సార్. చిగురు పెదవి నడిగా ప్రతి అణు వెతిక. ఏమైంది సార్? ఏంది అది? గద్దొచ్చి కోడి పిల్లలు లాక్కుపోతున్నది. నాకు వేరే సీన్ పెట్టు. సరే సార్, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఫైనల్ సీన్కి వెళ్ళిపోదాం. విలన్ తరుముతూ ఉంటాడు. ఏం చేయాలి? సైకిల్ మీద ఎక్కువ అమ్మాయిని తీసుకెళ్ళాలి. ఈ సీట్ మీద నా సీట్ సరిపోదు, ఇదే సరిపోద్దురా. వెనకాల కూర్చుంటా సార్. రెడీ, మ్యూజిక్. ఆ నుంచి ఉరుక్కుంటూ కోతి పిల్లకి కూర్చున్నా. ముందుకు వచ్చి కూర్చో. అమ్మా, సినిమా అయిపోయింది. హీరో గారు పిలండి. హీరో గారు. ఏమైంది సార్? అరే లేపడరా.
ఏందిరా ఇది? ఏమైంది సార్? లారీ వచ్చి గుద్దిందిరా. ఎక్కడ సార్? లారీ కనబడట్లేదు. వెనకాల ఎక్కి పంపించావు కదరా, కనపట్లేదంటే అదిగో దాన్ని లేపు. అయిపోయిందా సినిమా? అయిపోయింది సార్. అయిపోయిందంట. చాలా ప్యాకప్, మనందరం వెళ్ళిపోదాం. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి అనిల్ గారు ఎలా అనిపించింది ఈ మూవీ స్పూఫ్? వెరీ నైస్ భాస్కర్, నీ స్కిట్స్ అన్ని బాగుంటాయి, నీ టైమింగ్ చాలా బాగుంటది అండ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. వెరీ గుడ్, అందరు బాగా చేశారు. ఇంద్రజ మ్యామ్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఇట్స్ రియల్లీ నవ్వుతూనే ఉన్నాం ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్, నవ్వుతూనే ఉన్నాం. సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్. శ్రద్ధ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? మీ గ్రూప్ లో కామిక్ టైమింగ్ చాలా బాగుంది. నిషా యు ఆర్ వెరీ బ్యూటిఫుల్, చాలా అందంగా. ఈము నేను హర్ట్ సూపర్ హర్ట్. యు సెడ్ నో ఫర్ మీ హీరోయిన్. వాట్? నో ఇఫ్ యు ఆర్ ఓకే ఐఎమ్ ఓకే. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చెలి I feel my love. Thank you so much judges, thank you so much for the lovely comments and thank you so much guys. Thank you. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను, ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే, సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కుకున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంట్రా అని జాలి చూపిస్తున్నారే. అంటే మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్సర్, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65 తమ్మి. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ ప్లేట్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.